ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కాకినాడ మెడికోవర్ ఆసుపత్రిలో 800 రూపాయలకు ప్రత్యేక ఆరోగ్య పరీక్షల ప్యాకేజీని అందిస్తున్నామని ఆసుపత్రి సెంట్రల్ హెడ్ నందికొల అంజిబాబు తెలిపారు. ఈ సందర్భంగా సెంట్రల్ హెడ్ అంజిబాబు మాట్లాడుతూ కేవలం 800 రూపాయలకు పూర్తి ఆరోగ్య పరీక్షలు అందిస్తున్నామని తెలిపారు. కాకినాడలోని మెడికోవర్ ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో బిక్కిన విశ్వేశ్వరరావు పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా మెడికోవర్ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. కాకినాడకు సమీపంలో ఉన్న ఈ ఆసుపత్రి ద్వారా ఎక్కువ మంది ప్రజలు ప్రయోజనం పొందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండల సాయి కుమార్, మీడియా అధికార ప్రతినిధి నాని, ఎస్ఎస్ఎల్ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు మారే బుజ్జి, కిసాన్ మోర్చా నాయకుడు కాళ్ళ ధనరాజ్, మెడికల్ సూపరింటెండెంట్ జాన్సన్, ఆసుపత్రి సిబ్బంది మరియు నందికొండ అంజిబాబు గారు సెంట్రల్ హెడ్ మెడికవర్ హాస్పిటల్ ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మెడికల్ సూపరింటెండెంట్ గారు జేసన్ గారికి, అదేవిధంగా కొండల సాయి కుమార్ గారు జిల్లా భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ గారు, అదేవిధంగా ముసలిగడ్డి సురేష్ గారు ఉపాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా, అదేవిధంగా మారే బుజ్జి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా కాళ్ళ ధనరాజు గారు మన కిసాన్ మోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా సపోర్టింగ్ స్టాఫ్, డాక్టర్స్, మన మెడికవర్ స్టాఫ్ అందరికీ కూడా నమస్కారాలండి. చాలా ఆనందం. మెడికవర్ హాస్పిటల్ ఒక బ్రాండ్. ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా అద్భుతం. మన కాకినాడలో, నేను కూడా కాకినాడలోనే ఉండే వ్యక్తిని కాబట్టి ఇక్కడ ఎవరికైనా సరే ఏదైనా హెల్త్ పరమైన ఇబ్బందులు వస్తున్నప్పుడు ఏ విధంగా హాస్పిటల్స్ రెస్పాండ్ అవుతున్నాయో నేను కూడా స్వయంగా చూస్తున్నా. సాధారణంగా అన్ని హాస్పిటల్స్ బాగానే చూస్తున్నప్పటికీ కూడా మెడికవర్ వారు బీజేపీకి అనుబంధ సంస్థ, బీజేపీ వారికి అనుబంధ సంస్థ అనేది మాత్రం నిజం కాదండి. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జనరల్గా కొంచెం పూర్. మిగతా పార్టీలాగా మా పార్టీ కార్యకర్తలు అంత ఆర్థికంగా స్థితిమంతులు ఎక్కువ మంది ఉండరు. అని చెప్పి పర్సనల్గా రిక్వెస్ట్ చేశాను సార్. అంతేగాని సామాన్యుల్ని మనల్ని పెట్టేయమని కాదు, దయచేసి ఆ రకంగా తీసుకోవద్దు. అదేవిధంగా తమకు చెప్పింది పెద్దలు ఎలాగో ఆలోచిస్తారు, తగు నిర్ణయం తీసుకుంటారు, అది వేరే విషయం. అంటే ఇందులో ఒక చిన్న విషయం సార్, ఇప్పుడు అందరికీ కూడా హెల్త్ కాన్షియస్నెస్ వచ్చింది. కానీ ఎంత హెల్త్ కాన్షియస్ వచ్చినప్పటికీ కూడా మనం హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకొని తక్కువ రేట్లో మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం అనేటువంటి విధానం రావాలంటే వారికి వచ్చేటువంటి అవైలబిలిటీ కూడా రావాలి. అటువంటిది మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం అవకాశం మా పార్టీకి ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మిగతా పార్టీస్ వారు కూడా అప్రోచ్ అయితే వారు ఏం చెప్తారో మరి నాకు తెలియదు. రెండవది, ఇక్కడ రాజకీయ విధమైనటువంటి అంశం మాత్రం దయచేసి అనుకోవద్దండి మీడియా మిత్రులారా. దయచేసి మరొకసారి చెప్తున్నాను, ఎందుకంటే మనం పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం చాలా రోజుల నుంచి, సార్ మా పార్టీ కార్యకర్తలు పూర్, మీరు దయచేసి ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఇక లైఫ్ చాలా అన్సర్టెన్ అండి. ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఉన్నంతట్లో భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని గుర్తించి మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం, ముఖ్యంగా సెంట్రల్ హెడ్ గారు అంజిబాబు గారు తీసుకున్న చొరవకి మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏంటంటే విశ్వేశ్వరరావు గారితో ఏదో సందర్భంలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆయన ఏంటంటే మేము బీజేపీ కార్యకర్తలందరికీ, బీజేపీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మేము ఏదైనా చేయాలి సార్, మీ హాస్పిటల్ నుంచి మాకు ఏదైనా చేసి పెట్టండి అని అడిగారండి. సో జనరల్గా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వయసుతో సంబంధం లేకుండా మా మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జేసన్ గారు చెప్పినట్టు ఏంటంటే ఈ ఎంఐతో బాగా ల్యాండ్ అవుతున్నారు. రెగ్యులర్గా ఏంటంటే హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతున్నారు అందరూ కూడా, వయసుతో సంబంధం లేకుండా. సో ఒక హార్ట్ ఎలా ఉందో తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు అయితే చేస్తామండి. సో హార్ట్ పరీక్షల్లో స్టార్టింగ్ నుంచి ఈసీజీ కానీ, 2D కానీ, టీఎంటీ కానీ, యాంజియోగ్రామ్ కానీ, ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్న పరీక్షలు. ఇందులో స్టార్టింగ్ నుంచి చెప్పిన ఈసీజీ కాస్టే జనరల్గా 200 రూపాయలు ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఈసీజీ తీసుకుని ఒక డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించుకోవాలన్నా 500 రూపీస్ కన్సల్టేషన్ ఉంటుంది. సో ఒక ఈసీజీ ఒక డాక్టర్ కన్సల్టేషన్ 700 రూపాయలు అవుతుంది. సో విశ్వేశ్వరరావు గారు అడిగారని చెప్పేసి కార్యకర్తల కోసం, బీజేపీ కార్యకర్తల కోసం మేము ముందుకు వచ్చి 800 రూపాయలకి ఈ ప్యాకేజ్ ఇవ్వాలని అనుకున్నామండి. ఎందుకంటే ఇందులో
హాస్పిటల్కి రెవెన్యూ గురించి కానీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించేది ఏం లేదండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ప్రజలకి ఎలాగైతే సేవ చేస్తుందో, ఎందుకంటే మన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ దేశం ముందుకు వెళ్తుంది. సో ఆయన పార్టీలో ఉన్న విశ్వేశ్వరరావు గారు కూడా కాకినాడ జిల్లాకు సంబంధించి నేను కూడా మా కార్యకర్తలందరికీ ఏదైనా చేయాలని చెప్పేసి ముందుకు రావడంతో మేము మెడికవర్ హాస్పిటల్ తరఫున ఈ ప్యాకేజ్ ఇచ్చామండి. సో స్పెషల్లీ ఏంటంటే బీజేపీ కార్యకర్తలకి, బీజేపీ లీడర్స్, వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ కూడా ఈ ప్యాకేజ్ వర్తిస్తుంది సార్. 800 రూపాయలకి నేను ఏదైతే టెస్టులు చెప్పానో దాదాపు 63 రకాల టెస్టులు ఉంటాయి సార్ ఇందులో. సో దగ్గర 7,000 రూపాయలు అవుతుంది సార్. దాన్ని మేము ఒక 800 రూపాయలకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. సో రేపటి నుంచి ఈ టెస్టులు మా హాస్పిటల్లో రెగ్యులర్గా అందుబాటులో ఉంటాయి. ఆయన ఏంటంటే మేము ఈ దేశంలోనే చాలా అతిపెద్ద పార్టీ సార్, ఈ రాష్ట్రంలో మా వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పగానే మేము ఒక నెల ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాం. అంటే ఒక రోజు కాదు, ఒక 30 రోజులు పెట్టాను సార్ ఇది. సో 25వ తారీఖు ఫిబ్రవరి నుంచి మార్చి 31 దాకా ఈ టెస్టులు కొనసాగుతూ ఉంటాయి సార్. అండ్ ఈ సందర్భం వచ్చింది కాబట్టి మీడియా మిత్రులందరికీ ఒక విన్నపం అండి. నేను గత ఆర్గనైజేషన్లో పనిచేసినప్పుడు మీరు అందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. సో మీ అందరూ ఓన్లీ కలవడానికి నాకు ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. సో ఈరోజు నాకు అవకాశం దక్కింది. సో నేను ఈ మెడికవర్ హాస్పిటల్కి సెంటర్ హెడ్గా చార్జ్ తీసుకున్నానండి. సో మీ అందరి సపోర్టు అప్పుడైతే ఎలా ఉందో అలాగే ఉండాలి. మీకు ఎప్పుడు నేను ఎలా సపోర్ట్ చేశానో ఆ సపోర్ట్ ఎప్పుడు కొనసాగిస్తూ ఉంటాను. సో మీడియా మిత్రులందరికీ మరొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ ప్యాకేజ్ గురించి మీరందరూ కూడా ఈ ప్రజల్లోకి తీసుకెళ్ళండి.